రాజోలు టు మేఘాలయ ట్రిప్లోనండి మనది ఈరోజు వచ్చేసి డే 5 అండి. ఇక్కడ పెట్రోల్ బంక్లో ఇంకా ఈ నైట్ అంతా స్టే చేశాను. ఇప్పుడు బయలుదేరుతున్నాను అనమాట. కోల్కతా వెళ్తాను ఇప్పుడు ఒడిశా నుంచి. 200 km అయితే ఉందండి. కోల్కతా అయితే రీచ్ అయిపోతాను. ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా, ఎక్కువగా ఉందన్నమాట ఎండ. ఇక్కడ కోల్కతా వెళ్ళిన తర్వాత అండి అక్కడ 2-3 ప్లేసెస్ కవర్ చేసుకుని వెళ్దామండి. అంటే నేచర్ని ఆస్వాదిస్తూ వెళ్దాం మనం. హిస్టారికల్ ప్లేసెస్ అవి తర్వాత చూద్దాం అనమాట. ఇప్పుడు అంత టైం ఉండదు మనకి. మేఘాలయ ఫస్ట్ వెళ్ళాలి. అక్కడికి రీచ్ అయిన తర్వాత ఇంకా విజిట్ చేసిన తర్వాత ఇంకా టైం ఉంటే ఏమైనాని. సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నానండి. టైం వచ్చేసి 7:30 అవుతుంది. మన బ్యాగ్స్ ఎత్తుకోవడానికి మినిమం ½ అవర్ పట్టేస్తుంది. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈలోపు మంచి విశేషాలు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. మనకి బనీ ఎంట్రీ బొటానిక్ గార్డెన్ వచ్చేసి మండే అయితే క్లోజ్లో ఉంటుందండి. మనకి బైక్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసండి ఇక్కడ ఎంట్రీ గేట్ ఆపోజిట్లో ఉంటుందండి. మనకి లోన్కి ఎంట్రీ వచ్చేసి 30 రూపాయలు టికెట్ వచ్చేసి. మనకి బ్యాగ్లో ఏమైనా ప్లాస్టిక్ ఇవి ఉంటే కనుక బయటే పెట్టమంటారు అనమాట. లోపలికి అయితే అలౌ చేయరండి. మనం అప్పుడప్పుడు నేచర్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలండి. ఉడత అయితే ఉందని చెప్పేసి నేను వీడియో తీశాను, చూడండి దాని సన్నివేశాలు అనమాట. ఈడేంటి సోదంతా చెప్తున్నాడు, ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది చెప్పుకోండి, ఇవన్నీ చెప్తున్నాడు అనుకోకండి. ఇప్పుడు చెప్తానండి ఈ ప్లేస్ గురించి మొత్తం అంతా కూడా, దాని హిస్టరీ అవిని. ఈ ప్లేస్ వచ్చేసండి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కోల్కతా సమీపంలోని హౌరా బ్రిడ్జ్ దగ్గరలో ఆచార్య జగదీష్ చంద్రబోస్ బొటానిక్ గార్డెన్ అండి ఇది. ఇక్కడ ప్రకృతి వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఫ్యామిలీస్ తోటి అవి కూడా రావచ్చు. ఇక్కడ ఫొటోస్ అవి దిగడానికి కూడా చిన్న చిన్న ప్లేస్లు అవి కూడా ఉంటాయండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ప్లేస్ ఎంత బాగుందని. వింటర్లో అయితే మొత్తం పూలు కూడా ఉంటాయన్నమాట పైన. ఇప్పుడు మీరు చూస్తున్న ది గ్రేట్ బనియన్ ట్రీ వచ్చేసండి 250 ఏళ్ళ నాటి క్రితం ఉందండి. ఈ చెట్టు విస్తీర్ణం వచ్చేసండి 4 ఎకరాల 67 సెంట్లు అండి. ఓరెస్సీ కుటుంబానికి చెందిన ఈ మర్రి చెట్టు అండి 19వ శతాబ్దానికి చెందిందంటండి. చిన్న బొటానీ గింజంత విత్తనంతో మొలకెత్తిన ఈ మర్రి చెట్టు అండి కొద్దిగా పెరుగుతూ వేలాది ఊడలు అయితే వేసిందండి. ప్రతి ఊడ కూడానండి మళ్ళీ ఒక చెట్టు కింద అయితే ఎదిగిందండి. అలా విస్తరిస్తూనండి 4 ఎకరాల 67 సెంట్లుగా విస్తరించిందండి. ఈ చెట్టు ఉన్న ప్రాంతం ప్రధానంగా తీసుకునండి ఓ బొటానిక్ గార్డెన్ గా తీర్చిదిద్దారండి. వెస్ట్ బెంగాల్ కు వచ్చే పర్యాటకులకండి ఒక పర్యాటక ప్రాంతంగా నిలిచిందండి. ఇప్పుడు ఇది 1864, 1867, 2020లో ఇలా భయంకరమైన తుఫాన్లు వచ్చినా కూడానండి హౌరాలో పెద్ద మహా వృక్షాల నేల ఒరిగినా కూడా ఈ బాహుబలి వృక్షం అయితే ఇంత కూడా చెక్కు చెదరలేదంటండి. అంతేకాదండి ప్రపంచంలో అతిపెద్ద మర్రి చెట్టుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోనండి మొదటి స్థానం కలిగి ఉందండి. ఈ చెట్టును బయట నుంచి చూస్తేనండి ఒక పెద్ద అడవి కింద కనిపిస్తుందండి. ఈ చెట్టు విస్తీర్ణం వచ్చేసండి సుమారు 19,000 చదరపు మీటర్లు అండి. సుమారు 3,772 ఓడలతో ఇది ఒక ప్రకృతి విచిత్రంగా కనిపిస్తుందండి. ఇదండి మన బనియన్ ట్రీ యొక్క చరిత్ర. మనకి గూగుల్ మ్యాప్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఇక్కడికి రావాలనుకుంటే గ్రేట్ బనియన్ ట్రీ అంటే టైప్ చేస్తే సరిపోద్దండి. మనకి లొకేషన్ అనేది కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. నేనైతే నచ్చలేదండి నాకైతే, ఎందుకంటే అంటే లోపలికైతే ఎంట్రీ అవ్వడానికి లేదండి. ఎందుకంటే బయట నుంచే చూడాలి మొత్తం ట్రీ అంతా కూడానే. లోపలికి ఎంట్రీ ఉంటే చాలా బాగుంటుంది. అంటే ఇంతకు ముందు ఉండేది కానీ ఇప్పుడైతే మొత్తం చట్నీ అక్కడ మొత్తం ఏర్లు ఇవన్నీ కూడా చాలామంది పాడు చేసేస్తున్నారని చెప్పేసి ఇంకా క్లోజ్ చేస్తారనమాట ఈ రిసార్ట్లని. సో బయట నుంచే చూడాలి. ఫ్యామిలీస్ తోటి వెళ్ళినా కూడా మనం బయట ఇది చూస్తున్నారు కదా ఇలాగా గార్డెన్ టైప్లో ఉంటుంది అనమాట. అక్కడ కూర్చోవటం స్పెండ్ చేయటం అండి. బలలు అవి ఉంటాయి అక్కడక్కడనే. మనకి అలా స్పెండ్ చేయాలి తప్ప ఏదో చిన్న పార్క్ కింద ఉంటుంది. మనం అంత దూరం వెళ్ళి ఒక పార్క్ కోసం అయితే వెళ్ళాం కాబట్టి. సో మీ ఇష్టం అనమాట. నా ఒపీనియన్ చెప్పాను, మీకు ఎలా నచ్చితే అలా మీరు చేసుకోవచ్చు. ఇంకెక్కడి నుంచి నేనైతే స్టార్ట్ అయిపోతున్నానండి. ఇప్పుడు హౌరా బ్రిడ్జ్కి అయితే వెళ్దామండి. గ్రేట్ బనియన్ ట్రీ దగ్గర నుంచి హౌరా బ్రిడ్జ్కి వచ్చేసి 8 కిలోమీటర్ల దూరం అయితే ఉందండి. ఇప్పుడు హౌరా బ్రిడ్జ్కి వెళ్ళండి. హౌరా బ్రిడ్జ్ విజిట్ చేసుకుని అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి నైట్ అనేది ఆలోచిద్దాము. మొత్తానికి వచ్చేసానండి హౌరా బ్రిడ్జ్ దగ్గరికి. మనలో చాలామందికి చాలా ఆశలు, చాలా డ్రీమ్స్ ఉంటాయండి. దాంట్లో ఒకటి ఏంటంటే హౌరా బ్రిడ్జ్ చూడాలని చాలామందికి ఉంటుంది. దాంట్లో నేను ఒకడినండి. నిజంగా హౌరా బ్రిడ్జ్ రావాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నాకు అలా నెరవేరుతుందని కూడా నాకు నమ్మకం లేదు. అలాంటిది నిజంగా ఇంత ఎర్లీగా వచ్చానంటే అదంతా కూడా మీసో పెట్టానండి. హౌరా బ్రిడ్జ్ చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మనకి కోల్కతాలోనే అండి ట్రాఫిక్ అయ్యి కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ బండి ఎక్కడన్నా పక్కన పెట్టి ఆపి మనం ఫొటోస్ అవి దిగుదామన్నా కూడా పోలీసులతో చాలా ఇబ్బంది అండి. వెస్ట్ బెంగాల్ పోలీసుల గురించి మీ అందరికీ తెలిసిందే. అలాంటిది మనం వీడియో తీస్తున్నామంటే కొంచెం రిస్క్ చేసే తీసుకోవాలండి. అసలు ఈ హౌరా బ్రిడ్జ్ ఎందుకు కట్టించారు, అసలు దీని హిస్టరీ ఏంటనే తెలుసుకుందామండి. ఈ హౌరా బ్రిడ్జ్ని వచ్చేసండి 1936లో అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి. అసలు ఈ హౌరా బ్రిడ్జ్ని ఎందుకు కట్టించారంటేనండి ఒకవైపు వచ్చేసండి కోల్కతా ఏరియా ఉంటుందండి, మరోవైపు వచ్చేసి హౌరా ఏరియా అయితే ఉంటుందండి. మధ్యలో వచ్చేసి హుగ్లీ నది అయితే ఉంటుందండి. కోల్కతా నుంచి హౌరా వెళ్ళాలి
వెళ్ళాలన్నా, హౌరా నుంచి కోల్కతా వెళ్ళాలన్నానండి పడవ మీద అయితే ప్రయాణం చేసేవారంట. ఆ పడవ ప్రయాణం వచ్చేసి బ్రిటిష్ వాళ్ళకి ఇబ్బందిగా అనిపించండి ఈ హౌరా బ్రిడ్జ్ అయితే స్టార్ట్ చేశారండి. 1936లో స్టార్ట్ చేసిన బ్రిడ్జ్ అండి. కంప్లీట్ అవ్వడానికి 6 years పట్టిందండి. 1942లో అయితే కంప్లీట్ అయిందండి. చివరికి ఈ బ్రిడ్జ్ని వచ్చేసండి 1943 ఫిబ్రవరి 3వ తారీఖున అయితే ఓపెన్ చేశారండి. మొత్తం ఈ బ్రిడ్జ్ నిర్మించడానికి అండి 26,500 టన్నుల స్టీల్ అయితే పట్టిందండి. అందులో 23,500 టన్నుల స్టీల్ వచ్చేసండి టాటా గ్రూప్స్ నుంచి అయితే సప్లై అయిందండి. మనకి బ్రిడ్జ్ కింద వచ్చేసి పిల్లర్స్ లాంటివి ఏమి ఉండవండి. ఎందుకంటే షిప్లు అటు ఇటు ప్రయాణించడానికి అండి అడ్డుగా ఉంటుందని చెప్పేసి పిల్లర్స్ లేకుండా నిర్మించారండి ఈ బ్రిడ్జ్ని. అందుకేనేమోనండి ఎవరికైనా కూడా కోల్కతా అనగానే ముందుగా గుర్తుకొచ్చేది హౌరా బ్రిడ్జ్ ఏనండి. అంత అందంగా ఉంటుందండి హౌరా బ్రిడ్జ్ వచ్చేసి. ఈ కోల్కతాలో ఏంటంటేనండి 1 hourలో వెళ్ళాల్సింది 6 hours కూడా పడుతుందండి ఒక్కోసారి. అంత ట్రాఫిక్ అయితే ఉంటుంది. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటేనండి ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడతారండి. ఎంత పెద్ద వెయిట్ అయినా కూడా ఇలా రిక్షాల మీద కానీ సైకిల్ మీద కానీ అయితే వేసుకుని తీసుకెళ్తారండి. అందుకోసం బాగా నచ్చింది నాకు, ఎక్కువ బాగా కష్టపడతారని. మీకేమనిపించిందో ఒక కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ బ్రిడ్జ్ వచ్చేసి సెకండ్ బ్రిడ్జ్ అండి. కోల్కతా బ్రిడ్జ్ మీద నుంచి చూస్తుంటే కనిపిస్తుందని చెప్పేసి నేనైతే వచ్చాను. బాగుందండి ఈ బ్రిడ్జ్ కూడా. ఇంకా ఇది విజిట్ చేసుకుని నేను రూమ్కి అయితే వెళ్తానండి. ఇంకా గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నిన్న నైట్ బాగా లేట్ అయిపోయింది అనమాట, వీడియో తీయడానికి అవ్వలేదు. నేను రాత్రి వచ్చేసండి కోల్కతా నుంచి హౌరా బ్రిడ్జ్ ఇవి చూసుకున్నానండి. హౌరా బ్రిడ్జ్ ఇవి చూసుకున్న తర్వాత ఎక్కడ స్టే చేయాలి ఏంటని ఆలోచిస్తుంటే ఒక అన్న అయితే కాల్ చేశారనమాట. అన్నది వచ్చేసి మన ఆంధ్రలోనే శ్రీకాకుళం అండి, రాజమండ్రిలో సెటిల్ అయ్యారంట అన్న వచ్చేసి. అయితే అన్న కాల్ చేసి తమ్ముడు ఎక్కడ ఉంటున్నామని అడిగేసరికి నేను బయట ఉంటున్నాను అని చెప్పానండి. అక్కడ నుంచి సరే అయితేనే ఇలా వచ్చేయి మా దగ్గర ఉంది కానీ చెప్పేసి అన్న అన్నారండి. అన్న వచ్చేసి BSF డ్యూటీ చేస్తారండి, బార్డర్ ఫోర్స్ ఆఫ్ సెక్యూరిటీ అనమాట. అయితే నేను వస్తానని చెప్పేసి వచ్చానండి. వచ్చిన తర్వాత ఏంటంటే అన్న ఎలక్షన్ పర్పస్ ఏంటంటే కోల్కతా వెస్ట్ బెంగాల్లోనండి డైమండ్ హార్బర్ అనే చోట డ్యూటీ పర్పస్లో ఉన్నారనమాట, ఎలక్షన్ డ్యూటీ పర్పస్లోని. అన్న దగ్గరికి వచ్చాను నేను నైట్ అయితేని. వాళ్ళ పై అధికారులతో కూడా మాట్లాడండి అన్న అయితేని. స్టేయింగ్ అయితే ఇప్పించారనమాట నాకు. చూస్తున్నారు కదా, అంటే నేను వెళ్ళిపోదామని చెప్పేసి తీసేసాను అనమాట. ఇక్కడ నేను రాత్రి అంతా కూడా ఇక్కడే స్టే చేశానండి. అన్న పేరు వచ్చేసి గంగాధర్ అండి. అన్న అయితే ఈయనేనండి. నిజంగా నాకు ఇక్కడికి రావడం అనేది అండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే నేను ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకున్నాను కదంటే, అంటే నాకు స్టడీ అంత లేకని చెప్పేసి నేను ఆర్మీకి అప్లై చేయలేదన్నమాట. దానికోసం నిజంగా నాకు చాలా రెస్పెక్ట్ అండి ఆర్మీ డ్యూటీస్ అంటే. అన్నతోటి ఇలా ఉండటం, ఎందుకంటే వీళ్ళ మంచి నేను ఈరోజు ఉన్నాను అనమాట. అందరికీ అవకాశం రాదు. వీళ్ళతోటి మసలు ఉండటం కానీ, వీళ్ళతోటి స్టే చేయడం, తినడం, మొత్తం మెస్ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చినాయండి. చాలా థ్యాంక్స్ అన్న. అన్నకైతే ఒక థ్యాంక్స్ తోటి సరిపెట్టలేదు అనమాట. చాలా హెల్ప్ చేశాడు అన్న. నాకైతే ఇక్కడి వరకు వీళ్ళ దగ్గరికి వచ్చే అవకాశం కల్పించినందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా థ్యాంక్స్ అన్న. నిజంగా స్టార్టింగ్ నుంచి కూడా అన్న చాలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడండి. అంటే నేను స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా తమ్ముడు నువ్వేం టెన్షన్ పడకు, నేను మేఘలైన అన్న త్రిపురలో చేస్తాను డ్యూటీ, అక్కడ నుంచి కూడా నేనైతే ఉన్నాను, నువ్వేం టెన్షన్ పడద్దు, నువ్వు రా, ఏదైనా అవసరమైతే ప్రాబ్లం వచ్చినా కూడా నాకు కాల్ చేయి, మెసేజ్ చేయి, నేను చూసుకుంటానని చెప్పేసి చెప్పారనమాట. నిజంగా అన్న మీ అందరి దయ వల్ల, మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడ వరకు వచ్చానండి ధైర్యంగాని. నేను ఇంకా కూడా అక్కడ వరకు ధైర్యంగా వెళ్తానంటే అదంతా మీ సపోర్టు. అన్న లాంటి వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అన్న. బాయ్. నెక్స్ట్ సుందర్బన్ మంగళూరు ఫాస్ట్కి అయితే వెళ్తానండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా ఇక్కడికి వస్తాను, అన్న దగ్గర స్టే చేసి మార్నింగ్ వెళ్తానండి. ఓకేనండి, మీ అందరికీ కూడా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి, కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైఫ్ ఆఫ్ గోదావరిని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి.